దువా నీ కరుణ కటాక్షంతో కారుణ్యమూర్తి జగత్ ప్రవక్త హజరత్ ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అంగీకరించము. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతుహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యు. ధర్మాం సుబ్బారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటా. محمد وعلى آل محمد كما صليت على पढ़ो भाई सब जने वे اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم. మాజీ చైర్పర్సన్ అనురాధ గారిని, ఈ రోజు నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డుల మీద ఏదైతే వస్తువులు ఇస్తున్నారో అవన్నీ కూడా రేషన్ షాప్లోనే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఇచ్చేటట్టుగా ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అనేక మందిని సంప్రదించిన తర్వాత వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏదైతే MDU వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారో వాళ్ళు ఇచ్చిన టయానికి యాక్చువల్గా వీళ్ళు ఉండకపోవటం, అంతే కదా రోడ్ల మీద క్యూలో నిలబెట్టడం, ఎండున్నా వానున్నా అనేక ఇబ్బందులు పడుతున్నామని కంప్లైంట్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక మందిని సంప్రదించి అనేక మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ క్యాబినెట్లో ఒక డెసిషన్ ఏంటంటే రేషన్ షాపుల వద్దనే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఇచ్చేటట్టుగా నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో 1,46,00,000 కార్డులు ఉన్నాయి. అంటే 1,46,00,000 మందికి యాక్చువల్గా ఈ రేషన్ కార్డు ద్వారా యాక్చువల్గా వాళ్ళ యొక్క నిత్యావసరాలు సప్లై చేస్తున్నారు. త్వరలో ఇదే రేషన్ కార్డు ద్వారా తక్కువ ఖర్చుతో అనేకమైన వస్తువులు ఇవ్వాలని కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాని మీద అధికారులు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఇచ్చే వస్తువులే కాకుండా ఇంకా వాళ్ళ అవసరాలకి ఏదైతే ఉన్నాయో రెగ్యులర్గా బయట షాపుల్లో ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారో వాటి రేటు తగ్గించి పేదలు నిరుపేదలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా యాక్చువల్గా స్టార్ట్ చేయబోతున్నారు. గత ప్రభుత్వం దాదాపు 1,800 కోట్లు వేయించేసి ఆ వెహికల్స్ పెట్టినా అనేక ఇబ్బందులు పడ్డామని ఎంతోమంది యాక్చువల్గా కంప్లైంట్ చేయటం, ఆ కంప్లైంట్ మీద డెసిషన్ తీసుకున్నాం. ఇందులో కూడా 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉండారో, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళందరూ ఇళ్ళకి తీసుకుపోయి ఇచ్చే విధంగా కూడా అడ్రస్ ఇవ్వడం జరిగింది. 65 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వికలాంగులకు కావచ్చు, వాళ్ళ ఇళ్ళకే తీసుకుపోయి ఇవ్వాలనే యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే ఈ రేషన్ కార్డు ద్వారా వస్తువులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వెహికల్ తీసుకొచ్చి పెడుతున్నారు, ఆడ తీసుకోవాలా, ఆడ మళ్ళీ ఎండలో క్యూ, వర్షం ఉంటే క్యూ, ఎంతో సఫర్ అవుతున్నారు. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారికి ఈ రేషన్ కార్డు హోల్డర్లందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఇంతే కాకుండా ఏదైతే ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇచ్చేవి కాకుండా వాటిల్ని కూడా తక్కువ ధరకి ఇచ్చే విధంగా వర్క్ చేయమని చెప్పడం కూడా పేదలు నిరుపేదల పక్షపాతని తెలియజేస్తుంది.
ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు పెన్షన్స్, ఒకప్పుడు పెన్షన్ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు, అప్పుడు 30 రూపాయలు. తర్వాత 2014-19 రాకముందు 200 రూపాయలు అయింది పెన్షన్. ఒక్కసారి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 200 నుంచి 1000 రూపాయలు చేశారు, అంటే 5 రెట్లు పెంచేశారు. ఆ తర్వాత 2000 చేశారు, 1000 నుంచి మళ్ళీ 2000 డబల్ చేశారు. ప్రభుత్వం వస్తే వెంటనే 3000 ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే గత ప్రభుత్వం కూడా ఇస్తామని 5 సంవత్సరాలు నాంచిచ్చింది. దానివల్ల ఒక్కొక్కరికి ఎన్నో వేల కోట్ల లక్షలు నష్టపోయారు. కానీ 2024 ఎలక్షన్స్ ముందు మా ప్రభుత్వం వస్తే, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే 3000, 4000 ఇస్తాను, అంతేకాదు మార్చి నెల నుంచి 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానని చెప్పి ప్రభుత్వం రాగానే మొదటి నెలలో 4000 ఇవ్వాల్సి ఉంటే 7000 ఇచ్చారు. బహుశా అటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. ఈరోజు దాదాపు సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నారు. 63 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు. ఏ నెలలో అయినా 1వ తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫంక్షన్ వస్తే ముందు రోజు ఇవ్వమంటే నిన్నే ఇచ్చాం ఈ నెలలో, ఎందుకంటే 1వ తేదీ ఆదివారం వచ్చింది. అందుకని ముందు రోజే రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందు రోజే ఇచ్చారు. ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమానికి ఇస్తున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో 3 ఉచిత సిలిండర్లు మహిళలకు ఇస్తామన్నారు, అన్న ప్రకారం రిలీజ్ చేశాం. ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నది జూన్ 12వ తేదీ లోపల ఇస్తున్నారు. ఎందుక జూన్ 12 అంటే జూన్ 12వ తేదీ నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ అకాడమిక్ ఇయర్లో ఇవ్వాలి, మనం మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఏదైతే రైతు సోదరులకు 20,000 ఇస్తా ఉన్నామో, కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 3 ఇన్స్టాల్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించి జూన్లో ఇవ్వబోతున్నారు. ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు చేయబోతున్నారు. ఇవన్నీ మేనిఫెస్టోలే. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా. గత ప్రభుత్వం యొక్క అరాచక పాలనతో కొన్ని ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఈ రాష్ట్రం నుంచి, ఎవ్వరు రాలా, భయపడిపోయారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనేక మందికి నమ్మకం వచ్చింది. ఈరోజు యువనాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్ని ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ పిలిచి యాక్చువల్గా ఇప్పటికే ఎంతోమందిని ఎంతోమందికి ల్యాండ్ ఇచ్చారు, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, అనేక సబ్సిడీ ఇచ్చారు. అయితే వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 1 year నుంచి 3 years పడుతుంది. ఇండస్ట్రీస్ అనేది అనుకోగానే పక్క రోజు పెట్టలేరు. ఎవరు పెట్టాలన్నా కనీసం 1 year నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఇది లాంగ్ ప్రాసెస్. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అనుకున్న ప్రకారం ఇండస్ట్రీస్ అని మన ముఖ్యమంత్రి గారు, యువనాయకుడు లోకేష్ చేస్తారు. ఖచ్చితంగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అవి కూడా ఇస్తాం. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు సిటీకి తీసుకుంటే నేను కావచ్చు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ నేపథ్యంలో నేను ఈరోజు 54వ డివిజన్ మేము ఇద్దరం వచ్చాం. 2014-19లో ఏదైతే షాదీ మంజిల్ స్టార్ట్ చేసి కాలం వర్క్ కంప్లీట్ చేస్తే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేసింది. ఒక ఇటుక రాయి కూడా పెట్టలా. మా మీద కోపంతో 54వ డివిజన్లో ప్రజలకి అన్యాయం చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే చేస్తామని నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్స్ ముందు మా సొంత నిధులతో నేను 50 లక్షలు, వారు 50 లక్షలు ఇస్తామనుకొని ఆ రోజు అనౌన్స్ చేశాం. ఆ మాట ప్రకారం ఈరోజు యాక్చువల్గా ఆ యొక్క రీస్టార్ట్ అంటే దాని పునఃప్రారంభం స్టార్ట్ చేసాం. 4 నెలలు ఇది పూర్తవుతుంది. మళ్ళా 4 నెలల తర్వాత మేమిద్దరం ఇక్కడికి వచ్చి దాన్ని యాక్చువల్గా ఇనాగరేషన్ చేస్తాం. పేదలు, నిరుపేదలకి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తుంది. దాదాపు 1 మంది డ్రాప్ వెళ్ళిపోయారు, వాళ్ళే వెళ్ళిపోయారు. అందువల్ల ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడే రేషన్ షాప్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఇది ఈ ప్రభుత్వం ఈ పద్ధతిలో ఇవ్వడం ప్రజలకి అనుకూలంగా జరిగేదానికి ఆ రేషన్ బండ్లు పక్కన పెట్టించి దాంట్లో బండ్లు కూడా కొన్న బండ్లు కూడా దాదాపు నాకు తెలిసి 50% బండ్లు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఆ స్థితిలో ఉన్న బండ్లై
అవన్నీ కూడా క్లోజ్ చేసేసి పాత పద్ధతికి రేషన్ షాప్స్ ఈరోజు డీలర్స్ దగ్గరనే ఓపెన్ చేయడం, ఇప్పుడే ఒక రేషన్ షాప్ కూడా స్టార్ట్ చేసి వస్తుంది. ఇది ఒక టైం అనేది లేకుండా ఈరోజు ఇప్పుడే పోయిన రేషన్ షాపు అతనైతే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు, అంటే ఎప్పుడు కూడా ఏ టైం అయినా వసతి కల్పించే పద్ధతిలో నడిపిస్తున్నారు. 6 నుంచి 8 అంటే ఎవరైనా కానీ ఎక్కడైనా కూలి పని చేయకపోయినా, లేదంటే ఉద్యోగస్తుడైనా, ఇంకోరైనా, వ్యాపారస్తుడైనా, ఎవరికి రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి మంచి వసతి ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు. ఇవి కాకుండా వేరే ఐటమ్స్ కూడా దీంట్లో స్టడీ చేసి ఇవ్వాలని ఉన్నారు. ఇది ఇంకా మంచి కోరిక ప్రజలకు కూడా మంచిది అవుద్ది, అది కూడా మంచిది అవుద్ది ప్రజలకి. ముఖ్యమంత్రులు అటువంటి ఆలోచన రావడం కూడా చాలా మంచిది ప్రజలకు కూడా. ఈరోజు చాలా సంతోషం. షాజీ మందిల్ రీస్టార్టు, రేషన్ షాప్ ఒకటి, ఆ కార్పొరేషను స్వీపింగ్ మెషిన్స్ కూడా స్టార్ట్ చేశాం. ఈ స్వీపింగ్ మెషిన్స్ కూడా ఈ క్లీనింగు మనిషి కంటే కూడా అవి చాలా పద్ధతిగా క్లీన్ చేసుకుంటూ పోద్ది. ఎవరిని కూడా మనం ప్రజల్ని కూడా ఎవరిని పనిచేసే వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీట్గా రోడ్లు క్లీన్గా, మన నెల్లూరు వేరే దశ మారుతుంది నెల్లూరుకి. నెల్లూరు చరిత్రే నా పక్కనే ఉండే మంత్రివర్యులు మారుస్తాడని కూడా నేను ఖచ్చితంగా మీ అందరి ముందు చెప్తున్నాను. ఎందుకంటే మనిషికి పట్టుదల ఉన్న మనిషి, ఇది చేయాలంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. నెల్లూరు ప్రజలందరికీ కూడా అదృష్టం మంత్రివర్యులు నారాయణ గారు రావడం. ఇందాక చెప్పినట్టు 19 నుంచి 24 వరకు కార్పొరేషన్లో టోటల్గా మొత్తం అంతా వదిలేశారు. ఏం లేదు జరిగింది. చెత్త పొందని చెప్పి వేశారు, అది ఆ చెత్త కూడా తీసింది లేదు. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా చెత్తకు కూడా ఈరోజు ప్లాంట్స్ స్టార్ట్ చేస్తున్నారు. సో దట్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం రేపు సంక్షేమం, అభివృద్ధి రెండు ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం ఇది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఓటేసి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కలిసి తీసుకొచ్చిందే ప్రజల అదృష్టం.